యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములై అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించే అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ 21 రోజున ప్రజలందరూ పాల్గొని ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఇప్పటికే యోగాంధ్ర క్యాంపెయిన్ ప్రారంభించుకోవడం జరిగిందని, అంతర్జాతీయ యోగ దినోత్సవం ఇంకా ఒక నెల ఉందని, ఈ నెల రోజులు యోగా గురించి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్ కోర్ట్ జడ్జి కిషోర్, డిఎస్ఓ రాజా రఘువీర్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డిఎస్డిఓ భూపతిరావు, డిఏఓ డాక్టర్ శ్రీనివాసులు, ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ కేవీఎన్ ప్రసాద్, రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ రెడ్డి, వినియోగదారుల సంఘాల అధ్యక్షులు శివమోహన్ రెడ్డి, ఐఓసీ సేల్స్ ఆఫీసర్ రామ్మోహన్, వివిధ కంపెనీల గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది, రేషన్ షాప్ డీలర్లు, వివిధ కంపెనీల పెట్రోల్ బంక్ డీలర్లు మరియు వారి సిబ్బంది, పౌర సరఫరాల శాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. మే 21న మనం కట్ అండ్ రైజర్ ఈవెంట్ తో యోగాంధ్ర క్యాంపెయిన్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాంపెయిన్ ఒక 1 మంత్ సస్టైన్ చేసుకొని మనం యోగాని పాపులరైజ్ చేసుకోవడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. జూన్ 21న ఒక మెగా ఈవెంట్ తో విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పార్టిసిపేట్ చేయాలన్న టార్గెట్ తో ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ని ముందుకు తీసుకెళ్తున్నాం. 24th, 25th అంటే రేపు ఎల్లుండి మన మాస్టర్ ట్రైనర్స్ కి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస్టర్ ట్రైనర్స్ ఇంటర్న్ ప్రతి మండల్ లెవెల్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక వారం రోజుల పాటు మండల్ లెవెల్లో ట్రైనింగ్ జరుగుతాయి. ఈ యోగా ప్రోటోకాల్ ప్రకారం ట్రైనర్స్ కి 5 రోజులు, అలాగే జనరల్ పబ్లిక్ కి 3 రోజులు యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కాంపిటీషన్స్ కండక్ట్ చేసి విలేజ్ లెవెల్లో బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు మండల్ లెవెల్లో నుంచి జిల్లా లెవెల్లో కాంపిటీషన్స్ జరుగుతాయి. 21న వాళ్ళకి అవార్డ్స్ పురస్కరించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు అవేర్నెస్ పెంపొందించడం కోసం, అందరూ యోగాలో పార్టిసిపేట్ చేసేలా ఎంకరేజ్ చేయడం కోసం ర్యాలీస్, తర్వాత మానవహారాలు, ఇలా ఏదో ఒక ఈవెంట్ ద్వారా మనం యోగాని